అందరికి నమస్కారం. ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ తిండి పోటీ. మా అత్తమ్మకు ఇష్టం అని చెప్పింది అనమాట. అమ్మ నువ్వేం తింటావు అని అంటే చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటా అని చెప్పింది అనమాట. అందుకోసం అని చెప్పేసి పోయినసారి సల్ల పోటీలో కూడా అయితే బావ గెలిచిండు. బావ గెలిస్తే ఎవరికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ తిండి పోటీ పెట్టుకుంటా అని చెప్పేసిండు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అత్తమ్మ ఇంకా బావ చికెన్ బిర్యానీ తిండి పోటీ. ఇక ఎట్లా ఏ తిండి పోటీలో గెలిచినా ఓడిపోయినా నేనైతే పాల్గొంటా. ఎప్పటికి గెలుతా అంట. చూద్దాం ఈరోజు మరి తల్లి కొడుకు ఇట్లా వీళ్ళిద్దరు గెలుస్తారా లేకపోతే నేను గెలుస్తారా చూద్దాము. అంటే ఎవరు వాళ్ళ తిండి పోటీ, ఈ ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ఏమేం చెప్పిలో వాళ్ళందరికీ అవన్నీ పెట్టాలనుకుంటారు అనమాట. అంటే చికెన్ బిర్యానీ అన్న వాళ్ళకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మా డాడీ ఏమో మటన్ బిర్యానీ చెప్పిండు కాబట్టి డాడీకి మటన్ బిర్యానీ పెడతా. డాడీ మటన్ బిర్యానీ పెడతానట్టు నెక్స్ట్, అంటే ఇప్పుడే కాదు నెక్స్ట్ పెడతా. ఇప్పుడు కాదు, నాతో కాదు ఇప్పుడు తినాలంటే. ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా నేను ఈ రోజు పెడతాను అనలే. అవును, అసలు మా ఆయన ఆల్రెడీ తిన్నాడు, ఇదివరకు 1 గంట క్రితమే తిన్నాడు. నేను సడన్ గా చికెన్ బిర్యానీ తిండి పోటీ అని చెప్పిన అనమాట. ఇక పెట్టాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో చూడాలి. తిండి పోటీ అంటే చాలా ఖచ్చితంగా తినాలని చూస్తాడు కదా. మరి ఆల్రెడీ తిన్నాడు, పొట్ట నిండా ఆల్మోస్ట్ ఉన్నది. ఈసారి నేను గెలవాలనేసి అనుకుంటా ఉన్నా. మరి అత్త గెలుస్తుందా, కోడలు గెలుస్తుందా, కొడుకు గెలుస్తారా, అసలు ఎవరు గెలుస్తారా అనేది చూద్దాం. నేనే గెలుస్తా. అత్తమ్మకి ఇష్టమైంది కదా, అందుకోసమని అత్తమ్మనే గెలుస్తామనేసి అనుకుంటా ఉన్నది. 600 గ్రాములు, మొత్తం 600 గ్రాములు పెడుతున్నా మనిషికి. ఎందుకంటే తక్కువ కూడా ఏం పెడతలేను. 600 గ్రాములా? 600 గ్రాములు. వామ్మో. ఇప్పుడు అన్నం ఎక్కువ వచ్చినా ఎప్పటికీ పీసు ఆ పీసే ఈ పీసే అంటారు. ఇప్పుడు అన్నం ఎక్కువ వచ్చినా, కూర ఎక్కువ వచ్చినా, అంటే పీస్ ఎక్కువ వచ్చినా కొంచెం ఇంకొంచెం ది అంటారు. ఎందుకంటే తిండి పట్టి లెగ్ పీస్ కావన్నా. ఎందుకు ఈ పీస్ వద్దా? ఏదో ఒకటి వచ్చింది, ఒక పీస్ అయితే వచ్చింది. సూపు ఇంకా పెరుగు కూడా వచ్చింది, ఒక అరటి పండు. దీనిలో కంప్లీట్ చేయాల్సింది ఓన్లీ రైస్, చికెన్ పీస్ అంతే. ఇక సూపు, చికెన్ పీసు అవన్నీ నీకు సూపుకి ఏం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదన్నట్టు మొత్తానికి 600 గ్రాములు జోకున్నాం. ఎవరైనా క్వాంటిటీ పరంగానే తింటాను, ఎక్కువ తింటలేము, కానీ కొంచెం తగడగా తింటాను. మంచిగా మన పని మనం తగడగా తిని మన పని మనం చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ అట్లా అంచుకొని ఇట్లా తిండిపోటీ అనేది పెట్టుకుంటాను అనమాట. ఒక అరటిపండు కూడా, ఈ అరటిపండు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. నా తిండి పోటీలు ఎక్కువ శాతం అరటిపండు కోడిగుడ్లు ఉంటాయి, దీనిలో కోడిగుడ్లు లేదు. కాకపోతే బిర్యానీలో వస్తుంది కావచ్చు అనుకున్నాం కానీ రాలేదు, లేకపోతే ఉడకబెట్టమనేటోడు బావ. ఇక బొబ్బరి గారెలు చేసుకున్నాము, ఇది కూడా ఒకటి పెట్టినాం, అట్లా టేస్ట్గా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే తిందామని రెడీ చేస్తాను. ఇప్పుడు కాదా మధ్యలో ఈ అరటిపండు పెట్టుకో. అన్ని చెత్త ఉంటే నేను చెప్పను ఓడిపోతా. మరి ఇట్లుంటే జల్దీ గెలుస్తా. పోటీ స్టార్ట్ చేసేద్దాము. చికెన్ బిర్యానీ, అరటిపండు తిండి పోటీ ప్రారంభం కాబోతుంది. ఇక పోటీ స్టార్ట్ చేద్దామని అది ఏం లేదు, ఏం ముచ్చట్లేదు, ఏం లేదు. సపరేట్ తినడేనమ్మా. వీళ్ళిద్దరు తినకుంటున్నారు ఇవరి దాకా. మధ్యాహ్నం 12 అవుతుంది, ఇవరి దాకా ఒక బుక్క కూడా అన్నం తినలేదు. నాకు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. అందరికి కరెక్ట్ గా 600 గ్రాములు జోకేసిన. వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఏం లేదు. ఇక్కడ తుత్తురు అనకిగా ఈ తుత్తురులతోనే అంత తుప్పిలు పడతాయి. అది వరకు మా అత్తమ్మ మీకు ఏమి ఇష్టము అని అంటే, నాకు నాటుకోడి పులుసు ఇష్టమే, లేకపోతే చికెన్ ఇష్టమే, మా ఇంట్లో కోడిని కోసేది, నాకు కోడి కూర అంటేనే ఇష్టం అనేది. కాకపోతే అత్తమ్మ కూడా అప్డేట్ అయింది, చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు నా మీద గెలుస్తానంటా, అంటే నువ్వు కూడా గెలుస్తానంటాను. ఇంకా చూద్దాము. నేను అన్నం నేనున్నా, వీళ్ళు తినకున్నారు. ఎవరు గెలుస్తారనేది చూద్దాము. 1 కింద పెట్టు, ఫస్ట్ కింద పెట్టు. వాము, ఇదేంది ఎందుకు బాబా కింద పెట్టాడు ఎందుకు? అంటే ఫస్ట్ టైం ఇట్లా చుక్కని పెడతాను అందుకని. అమ్మో, గెలిచేటట్టు లేదు అనుకుంటా, ఏదో ఒక చెప్తాను బావా. రెడీ, 1 2 3 స్టార్ట్. టక్కడగా తింటాలు. మీ ఇద్దరి మీద గెలిచి తీరాలి. మా ఇద్దరి మీద అమ్మ గెలుతుందట, చూద్దాం మరి. ఈ ముద్దగారే కూడా, ఈ ముద్దగారే అనుకోమా వెరైటీగా బాగుందా? నిమ్మకాయ ముందే పెట్టుకుంటే అయిపో.
అత్తమ్మ అదే ప్లాన్ ఉంది, ఒక నిమ్మకాయ తెచ్చుకున్నది. ఎవరి చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిందో తర్వాత చెప్తానని. అరటి పండు కూడా ఇవ్వాలి. అవునా అన్నీ వస్తాయి, నువ్వు మాట్లాడాకు. అమ్మో అత్తమ్మ కుంభకర్ణాల ఏందమ్మా? మా ఆయన మీద మా అత్తమ్మ మీద నేనే గెలవాలి. నేను బొక్కను కూడా ఇట్లా నవ్వులు మింగుతాను. బొక్కలు మీద మొత్తం అదే తిన్నాక ఎప్పుడు పెట్టుకోవాలి పోటీ. అమ్మో పీస్ కూడా అయిపోకుండా చెప్తా. ఓడిపోతున్నాను బాగా. మా ఆయన అది చెప్తా ఇది చెప్తా అంటాను. చూడు అప్పుడు నువ్వు నామకన ఈ చికెన్ పీసు మధ్యలో నంచుకొని తింటా అంటే నమ్మడానికే టైం వేస్ట్ అవుతుంది అని ఫస్టే రైస్ తినేసిన. పీస్ లాస్ట్ తింటాను. అక్కడ నిదానే వస్తాం మమ్మల్ని. నాదే అయిపోయింది. ఎవరిది అయిపోయింది బాబు? నేనే అత్తమ్మది. నా ఇంకో చికెన్ పీస్ ఉంది. అత్తమ్మ కుంభకర్ణురాలు కావచ్చు. నువ్వు తింటావమ్మా మరి? అప్పుడప్పుడు పెడితే ఓడిపోయినావు ఒకసారి. ఓడిపోయిందంటే అప్పుడు తినున్నా, ఇప్పుడు మొత్తానికి తినకుండా పొద్దున కదా నీకు ఫోన్ చేసుకుంటున్నా. వాయో కుంభకర్ణురాలు ఉన్నది అసలు. వాయో చూస్తే పక్కనే కనబడతాను జరా. నాకు లెగ్ పీస్ పెట్టినా ఈ పీస్ పెట్టినా లేకపోతే నేను కూడా గెలుతూ. నాది కూడా అసలు పీసే కదనే. అవును అమ్మది కూడా అట్టాడు పీసే. అమ్మ లెగ్ పీసు. మీ ఇద్దరు లెగ్ పీసు. అందుకని కాదు అది నీది సేమ్ సేమే, మీ ఇద్దరు సేమే. మన బొక్క అందుకని మేమిద్దరం అమ్మ ఇద్దరం చేసినాం అమ్మ. నేనే నేనే నువ్వేటేనమ్మా ఇద్దరం చేసినట్టే. సెకండ్ అయితే లాస్ట్ కి ఆ ఉల్లిగడ్డ ఉడకలేదు. నాది ఉల్లిగడ్డ. అబ్బా ఇంకెక్కడ నువ్వే సరే. నేనేదో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పెట్టకరా. గెలుపుకోసం నువ్వు తింటే ఛాన్స్ మన వల్ల రాదు కదా, అందుకోసం అని ఇప్పుడన్నా గెలుద్దామని. అత్తమ్మ మా అమ్మ మళ్ళా గెలవడం జరిగింది. ఇక అమ్మ మళ్ళా నువ్వు గెలిచినావు కదా, నీకు ఏం కావాలి మళ్ళీ తిండి పొట్టిలో ఏమైతే తింటావు నెక్స్ట్? సరిపోయింది దేంతోనైనా సంతృప్తి పడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకా తిండి పొట్టిలో ఎప్పుడైనా తింటావు అంటే మళ్ళీ నెక్స్ట్ తింటా. ఏం తింటావు? ఏదైనా సరే. అంటే నీకు నచ్చింది ఏమన్నా చెప్పు. ఎగ్గన్నం. ఎగ్గన్నం. ఎగ్గన్నమా అంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు అన్నమా? ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఆమ్లెట్ ఒకటి అలా కలుపుకో. గర్రగర్ర బేగులు వస్తాయి కదా. నోట నీళ్ళు పోసుకొని మింగిన. అయితే ఉడకబెట్టిన ఎగ్ అన్నమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తమ్మ గెలుస్తుందని. మా ఆయన ఆల్రెడీ తినున్నాడు కాబట్టి నేనే గెలవాలని అనుకున్నా. కాకపోతే ఇక చికెన్ పీస్ ఆపింది నన్ను. వాళ్ళు చిన్న చిన్న పీసులు వేసుకొని నాకు పెద్ద పీస్ వేసేసరికి నేను ఆగిపోయినా, లేకపోతే లేదు లేదు నీకు చిన్న పీస్ దాని ఇంకా వారేసాం. బొక్క అంటాను అది కూడా తినేది. నవలాలు సత్తదని చెప్పే కాడ వారేస్తుంది. ఉట్టిగా మింగే అన్నమేమో మింగుతా ఉంటది. బొక్క బావా. నెక్స్ట్ టైం ఎగ్ అన్నం ఖచ్చితంగా మర్చిపడిపోతుంది. ఎందుకంటే ఎగ్స్ వచ్చి తినలేదు. మళ్ళీ నేను అమ్మనే అట్లా అనుకుంటే నేను కరోనా అప్పుడు ప్రోటీన్ ఫుడ్ తినాలి అని అంటే ఆ బాయిల్ ఎగ్ టాబ్లెట్ వేసుకున్నట్టే వేసుకున్నా, ప్రతిరోజు తిన్నా. మరి అంటే కష్టం వస్తే ఎవరైనా అది తినాల్సిందే అంతే అన్నప్పుడు తింటాం కదా. ఎట్లా అంటే టాబ్లెట్ లాగానన్నా మింగేస్తాం. షేదు గోళీలు మింగమా అట్లా. అంటే తిండిపోటీ కష్టం వచ్చింది. తిండిపోటీ కష్టం వచ్చింది ఇప్పుడు మళ్ళా. నేను తినాను మళ్ళీ నన్ను సైడ్ ఉండమంటారు కావచ్చు అని. మొత్తానికి అయితే అమ్మ నేను ఇద్దరం కలిసి గెలవడం జరిగింది. లేదు అత్తమ్మని గెలిచింది బాబా. మళ్ళీ అమ్మనే అత్తమ్మ
అత్తమ్మనే గెలిచింది. సరే గెలిపించిన అబ్బా అయితే గెలుచుడు లేకపోతే గెలిపించినాడు ఇదే కట్ట. అబ్బో గెలిపించలేదు ఏం లేదు. బాగా అత్తమ్మ గెలిచింది. గెలిపించింది అంటే ఉల్లిగడ్డ తినలేదని చెప్పిండు, అది గెలిపించడు అన్నట్టు. అట్లా కాదు, నేను అట్లా అంటలేను. అయితే నేను అప్పుడు అన్నం తిన్నాను, నువ్వు గెలవాలనే నేను ముందుగా అన్నం తిన్నా. అదే పోటీ తెలియదు నీకు, అట్లా తిన్నావు. లేకపోతే నా తిండి పోటీ అంటే మంచి పని అయింది నాకు, లేకపోతే నీ మీద నేను గెలవపోదు. ఉంటదని నీకు తెలియదు, లేకపోతే తిండి పోటీ ఉన్నదని అయితే నువ్వు ఉపాసం తిండి పోటీ ఉన్నదని అయితే వాసం అనుకుందు. నీ అమ్మ గెలిచింది, ఎట్లయినా అమ్మ గెలిచింది. కానీ అయినా నువ్వు తిన్నావు, అసలు గ్రేట్. అసలు అయినా తిన్నా, తినగలిగినావు. ఇంత నూత పెట్టు నీళ్ళు పోసుడు. రేపదాకా నీకు బొత్తల పట్టది. కొంచెం తిండి పోటీలు అంటే తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటది. కాకపోతే ఈ సరదాగా వీళ్ళకి వెళ్తారు వాళ్ళకి వెళ్తారు అనేది ఈ తినకుండా నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. తినవంటే ఇబ్బంది అయ్యేది. బాగా కొంచెం ఇబ్బంది అంతేగాని నాకు కూడా ఇబ్బంది లేదు, మంచిగానే అరుగుతుంది. ఈ మధ్య ఏం తిన్నా మంచిగానే అరుగుతాను. టకటక కారం అదరికి కొంచెం కారం అయితే ఏం తినపోయేది. ఇప్పుడు ఈ తిండి పొట్టుల వల్ల టకటక తినడం వల్ల అన్ని మంచిగానే అరుగుతానే. మంచిగా మిరపకాయలు కొనుక్కొని తింటాను, ఉట్టిగా మిరపకాయలు కొనుక్కొని ఎక్కువ ఇంకా కారం అయిపోయిన అన్నం కూరలా అంటాను ఇంకా నేను. అయితే నేను తిండి పోటీలు అనుడు చేయబట్టి బాగా జీర్ణక్రియ కొంచెం మెరుగుపడ్డది అన్నట్టు. తినకుండా కడుపు మార్చుకుంటుంటే ఒకటేసారి తినేసరికి ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంది. తినుకుంటూ టైంకి కొంచెం తినాలి. ఎప్పుడు కడుపు ఖాళీ ఉంచుకోవద్దు. కడుపు ఖాళీ ఉండి ఒకటేసారి తిందామన్నా అప్పుడు బయటకు అన్న వచ్చేస్తుంది, లేకపోతే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఏదన్నా ఒకటి అవుతుంది. తిండి పోటీలు పెట్టుకొని ఇట్లా మేమైతే సరదాగా అన్ని తింటాను. పిల్లలు కూడా మీరు ఎవరు ఫస్ట్ తింటారో ఇట్లాంటి అన్ని చేయడం ద్వారా వాళ్ళు కూడా టకటక తింటారు. పిల్లలు కూడా కొంచెం దొడ్డు కనబడతారు. ఈ మధ్యలో మా పిల్లలు కూడా కొంచెం లడ్డు కనబడతారు. ఇంకా మేము కూడా మంచిగా తింటాను, కడుపు మంచిగా తింటాను, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ తిన్నా కానీ మళ్ళీ టైంకే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు నాకు ఇదంతా తిన్నా కదా, మళ్ళీ ఒక 3-4 గంటలు మళ్ళీ ఆకలి అవుతుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా జీర్ణక్రియ పెరిగింది, మంచిగా అనిపిస్తుంది. ఇక కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అనమాట. అది వరకు ఏమో టైం ఎప్పుడో తింటోళ్ళం, ఇప్పుడు మంచిగా అరుగుతాను, తొందరనే అరుగుతుంది. ఇట్లా కొంతమంది దొడ్డ అవుతున్నాము అని చెప్పేసి తిండి మానేస్తారు. అట్లా మానేయకుండా కొంచెం క్వాంటిటీ ఎక్కువ సార్లు తింటే వాళ్ళ జీర్ణశక్తి పెరుగుతుంది, ఇంకా దొడ్డ అవుతాను అట్లాంటి ఆప్షన్ కూడా ఉండదు అనమాట. అట్లా కొంచెంగా మనం తిండే ముఖ్యము జీవితంలో. ఏదేటన్నామని కానీ ఫస్ట్ తిండి ముఖ్యం అని మాకైతే అనిపిస్తుంది. మనిషి జీవితానికి కావాల్సింది తిండి, బట్ట, ఇల్లు. అంటే ఒక నీడ ఇచ్చే ఇల్లు అంతే మనిషి జీవితంలో. ఇక ఇంతకు మించి ఏది ఉండదు, అదే ఆనందం. కానీ ఇక వాళ్ళు ఇంకో ఇల్లు కట్టినాక ఇంకో ఇల్లు కట్టాలి, దీని తర్వాత ఇంకో 4 ఇల్లు కట్టాలి, ఇంకో 6 ఇల్లు కట్టాలి. ఎంతైనా సరిపోదు ఇక మనిషి జీవితానికి. ఎందుకంటే మా కొడుకు బతకాలి, మా మనవడు బతకాలి, మనవడు వాళ్ళ కొడుకు బతకాలి, మళ్ళీ వాడు ఎవరో బతకాలి, రాముడు బతకాలి అని. అంటే ఎగ్జాంపుల్ మా ఆయననే అనమాట. అంటే స్లాబ్ తీసేసే టైంకి మా చేతిలో ఎంత బడ్జెట్ ఉందో, అంటే మా ఆయన చేతిలో ఎంత బడ్జెట్ ఉందో అంతలే ఒక రూమ్ సెట్ చేసుకొని రేకులు వేసేసుకున్నాం అంతే. ఇక బాగా ఆశలకు పోయి అందరికి బిల్డింగ్లు ఉన్నాయి కదా మేము బిల్డింగ్ కట్టాలి, అందరికి టైల్స్ ఉన్నాయి కదా మేము టైల్స్ వేయాలనేసి అనుకోలేదు. ఇక చిన్నపిల్లలు ఉన్నారు అంబాడతారు అని చెప్పేసి ఆ ఉన్న 2 రూమ్లే ఇంకో అదే హాల్ అటాచ్ చేసి అట్లా మాకు అందుబాటులో మాకు మంచిగా సౌలత్ ఉండేటట్టుగా చూసుకున్నాం అంతే. ఇక ఎక్కువ అప్పు చేసి ఆ బర్డెన్ అయితే అంటే ఆ తలకాయ నొప్పుల వల్ల ఇంకేదన్నా ఆరోగ్య సమస్య. అట్లా ఉన్న దాంట్లో మెదలాలేవు, ఉన్న దాంట్లో చెయ్యి తిప్పుకోవాలనేది మా ఆయన ఉద్దేశం. అట్లే చేస్తూ ఉంటాడు కూడా. అంటే దీనినే మేము ఈ బుక్కడు తినేదాననే మేము ఇదే రిచ్ అనుకుంటాం. అంటే తినేదానిలో తినేది కారపొడి నూనె వేసుకొని తింటే అబ్బా మేమే రిచ్, అట్లా నా మనసుకి అయితే అట్లా అనిపిస్తుంది. మేమే రిచ్, ఇంకా నూనె వేసుకొని తింటాను. కొందరు కారపొడి దొరకని వాళ్ళు ఉంటారు అనిపిస్తుంది. అట్లా ఉన్న దాంట్లో గుడిసెల బతికినా సరే కానీ సంతోషంగా సంబరంగా అందరం కూడుండి ఏ మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా జీవించడమే అదే ఆనందం. అదే ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో అంతస్తులు, ఎన్నో కోట్లున్నంత విలువ. సంతోషాన్ని మించింది ఏది రాదు. ఇక ఇంతే అండి ఈ వీడియో. చికెన్ బిర్యానీ తిండిపోతే అని మా అత్తమ్మ అన్నందుకు మా అత్తమ్మని గెలిచి చూపెట్టింది. ఓడిపోయినందుకు కూడా ఎక్కడే మాట్లాడుతుంది, గెలిచినప్పుడు మాట్లాడుతుంది, ఓడిపోయినందుకు మాట్లాడుతుంది. ఏమైనా ఎక్కువ మాట్లాడేది మాట్లాడైతే ఉంటుంది కాదు. ఇప్పుడు తిండిపోటీ అని పెట్టింది ఎవరు? నేను ముందు పడకపోతే మీరు చెప్పదాకానే ఉంటారు. ఇప్పుడు తిండిపోటీ అని పెట్టింది ఎవరు? అంటే నువ్వే తిన్నాక బతిలాడలేదు. నువ్వు అమ్మకి చెప్పింది నాకు చెప్తా అయిపో ఫస్ట్ తిండిపోటీ అని. నా ముందు అన్నం తెచ్చిపెట్టి సపడే నేను తిన్నా, తర్వాత తిండిపోటీ అంటాను. ఇక తిండిపోటీ అని పెట్టింది ఎవరు? తిండిపోటీ అని పెట్టింది ఎవరు? బతిలాడలేదు. బతిలాడలేదు. నువ్వు అమ్మకి చెప్పింది నాకు చెప్తా అయిపో ఫస్ట్ తిండిపోటీ అని. నా ముందు అన్నం తెచ్చిపెట్టి సపడే నేను తిన్నా, తర్వాత తిండిపోటీ అంటాను. ఇక. తిండిపోటీ
మా ఆయనకు కూడా అంతే, కొంచెం కడుపు ఖాళీ ఉంటే దాన్ని మళ్ళీ తిన్నది కొంచెం అరగకపోవడం, కడుపులో మంట అట్లా వస్తుంది. అందుకనే అస్సలు టైం మిస్ అయ్యి అన్నట్టు. పొద్దుటింటి పొద్దుటు, మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్ సాయంత్రం, నైట్ ఇట్లా పెడతా ఉంటా. ఆ భాగంగానే పెట్టేసిన అన్నట్టు. కొంచెం ప్లాన్లా వర్కౌట్ ఓడిపోతాడు కదా అని అట్లా కూడా వర్కౌట్ చేసిన. ఇదే ఓడిపోలే లాస్ట్ కి. అబ్బా ఓటమి మాత్రం ఒప్పుకుంటలేరు. లాస్ట్ కు ప్రతిసారి ఓటమి లేదు నేను గెలిచినట్టే. ఈ ఒక్క చికెన్ పీస్ లేదు మాకు అన్నయ్య. ఇంత అండి వీడియో, సరదా కదా చికెన్ బిర్యానీ తిండి పోటీ మా అత్తమ్మ పేరు మీద, మా అత్తమ్మని గెలిచింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం తిండి పోటీ వస్తుంది ఏందనేది తెలియదు, మరి ఏదన్నా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మామూలు నుండి బొక్కలు కూడా నాలుగు మిగతా. అమ్మ బొక్కలు అద్దమ్మా, అన్నం ఉన్నది ఇంకా అది పూలుగుంటది, బొక్కలతో పూలుకుంటదట. అయ్యో అత్తమ్మకి బొక్క పీసులు అంటేనే మస్తు ఇష్టం. ఆ పళ్ళందుకనే 2 పోయినాయి. పండ్లు బొక్కలు ఇంకా పోలేదు రా, బండి పడతా పోయినాయి. ఎట్లా బండి